హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ తమన్నా సింహాద్రి. ఈరోజు నా పాడ్కాస్ట్కి గెస్ట్గా తీసుకొని వచ్చా. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. నేను ఎప్పుడు బాగుంటా. అవును, ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అండ్ థ్యాంక్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడావు. అది థ్యాంక్స్. నీకు గుర్తులేకపోయినా పర్లేదు, నా థ్యాంక్స్ తీసుకో. ఓకే, ఓకే, ఓకే శివ. ఓకే, థ్యాంక్ యూ. ఎలా కంపల్సరీ. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటది, రెస్పాండ్ అవుతుంది. రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా వదలను నేను. నిజానికి నిలబడతాను నేను. అదే నా కాన్సెప్ట్. అవును, ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడలే, నేను నీతోటి మాట్లాడలే, లేదు. మనం అసలు కాంటాక్ట్లో కూడా లేము. ఆ, కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టావు ఆ, ఇన్స్టా. అది నాకు వేరే వాళ్ళు పంపించారు. ఓ, పంపించినప్పుడు ఓకే, మంచిగా అనిపించింది. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? ఏ స్క్రీన్ మీద కనిపించట్లేదు? మన టీవీ టీవీ స్క్రీనా? స్క్రీన్స్లో టీవీ కనిపించట్లేదు. స్క్రీన్ అంతా మన పక్కింటి పుల్ల కూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రాలో. పక్కింటి పుల్లకూర రుచి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా, ఎంత టేస్టీ కూరలు వండినా పక్కింటి కూర రుచి అని మన వాళ్ళు అంటారు. సో మన టీవీ గురించి మాట్లాడితే, ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. సో పక్కింటి పుల్లు రుచి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు? బిగ్ బాస్ చూడు, సగం పైనే కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల్లోనే ఉంటారు. బిగ్ బాస్ ఏంటి? తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బాలీవుడ్ ఉంది, అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు, హిందీ అనర్గళంగా మాట్లాడతా, నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను. కానీ నన్ను తీసుకుంటారా వాళ్ళు? తీసుకోరు. కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు. టీవీ సీరియల్స్ చూసుకున్నా మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే, తెలుగు వాళ్ళకి లేదు. తెలుగు అమ్మాయిలకి అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు. ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు చెప్పు శివ? మళ్ళీ అది అలాగే ఎందుకు? నీకు మంచి కంటెంట్ ఇస్తావు నువ్వు. కంటెంట్ ఇస్తాను, కానీ మన వాళ్ళకి పక్కింటి పుల్లు రుచి కాబట్టి మనది నచ్చదు అంతే. స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్, ఒక కాంట్రవర్సీ పాయింట్తో స్టార్ట్ చేసావు. తమన్నా అంటేనే కాంట్రవర్సీ. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎదుటివాడికి అది నచ్చను. నేను చాలా మందికి నచ్చను, నాకు తెలిసే విషయం. ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడతాం నాకు రాదు. ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్గా కూడా నటించడం ఐ కాంట్ అనమాట. నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా. తమన్నా సింహాద్రి లాగా ఉంటుంది. నేను ఇట్లాగా ఉంటా, నేను ఇలాగ బతుకుతా, నిజాలే మాట్లాడతా. స్వార్థం చూసుకోను నేను. కొంతమందికి 100లో 10 మందికి నచ్చుతా. ఆ 10 మంది నాతో ఉంటే చాలు. 100 మంది 90 మంది నాతో అవసరం లేదు. వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు. బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా. ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను. దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను. ఏంటంటే అది కూడా నేనేంటంటే నటించకండి, అది సీరియల్ కాదు, రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను. నేను కొంతమంది నా నటన బయట తీసుకొచ్చాను. దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా. అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు. ఫినాలే అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు. బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి, తనకి నేనేంటో తెలుసు. చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి, బాబా భాస్కర్, వీళ్ళకి నేను తెలుసు, వాళ్ళు నాతో ఉన్నారు. శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది. సో హ్యాపీ. నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు. 100 మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను. స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ, తెలుగు సీరియల్స్లో కానీ, తెలుగు షోస్లో కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో కానీ, బిగ్ బాస్ కానీ, ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్
తీసేశారు. హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో, అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. మన వాళ్ళకెందుకుండదు? హ్మ్. హ్మ్. అవునా కదా! ఆ! సో, వాళ్ళ భాష మీద, వాళ్ళ మీద అంత ప్రీతి, ప్రేమ ఉన్నప్పుడు, మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమందున్నారు. హ్మ్. అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే! ఎక్కడిదాకా ఎందుకు రియాలిటీ షో 'బిగ్ హ్మ్. బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో గూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళెక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! ఆహా! అవునా? తమన్నా సింహాద్రి వద్దా? వాళ్ళు గావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా! అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని జెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రుళ్ళు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాప్రే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు ఉన్నా మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచొచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో! హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా గూడా వర్క్ చేసే టీమ్ ఉంటది గదా! వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! ఓకే. అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్‌కొచ్చింది' కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది, కన్నడలో చేసింది. 'శోభా శెట్టి.' 'శోభా శెట్టి.' హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది 'శ్రీరెడ్డితో.' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికి కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో ఏ కొంతమంది కన్నా. అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఎందుకో నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్రదాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్లా. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా, పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అతనేంటి అసల హ్మ్. మొత్తం నటనే కాదు. ఏడుపులు యాయ్ అని ఏడవటం, హ్మ్. సింపతి గేములు. ఆ హ్మ్. సింపతి గేమ్ ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కెళ్తున్నామా? హ్మ్. అరే! హ్మ్. అట్లా అనుకుంటే నేను గూడా, అయ్యా! నేనొక ట్రాన్స్ ఫీమేల్‌నయ్యా. నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. హ్మ్. నేనొక కంటెంట్ ఇచ్చాను. ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు. ఒక కంటెంట్ అని ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను గూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్‌లాగా లేసిన కానించి ఏడ్చుకుంటే నేను గూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! ఆ! సీజన్ యాహ్! 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. అవును. కానీ పబ్లిక్ నువ్వు అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం. అవును. సినిమాల్లో నటిస్తాం. 'బిగ్ బాస్'లో కూడా నటించాలా? కంటెంట్ ఇవ్వాలా? ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలా? నేను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాను. అందుకే నన్ను పంపించేసారు ప్రజలు. హ్మ్. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా! హ్మ్. ప్రజలు చూసేవాళ్ళు హ్మ్. మనం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకొని చూస్తే బావుంటది. హ్మ్. వీళ్ళకి నటించేవాళ్ళే కావాలా? హ్మ్. రియల్ లైఫ్‌లో కూడా నటించాలా? ఓకే. నాకు ఒక చిన్న డౌటు. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో?
నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చినా సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫిమేల్ అయ్యుండి నేనెప్పుడూ ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. 'బిగ్ బాస్' టాపిక్‌కొస్తే నేను రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసా 'స్టార్ మా' దాంట్లో కామనర్‌గా నీ ఫోటో ఏసి పోస్ట్ కామనర్‌గా వెళ్ళావా? తెలీదు నాకు వాళ్ళెందుకేసారో తెలీదు. నేను ఆ! కామనర్‌గా ఎళ్ళలేదు. హ్మ్. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆ! ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నాది రికార్డ్. అవును. ఆ రికార్డ్ ఉంది. అవును. సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ ఫుల్ వైరల్‌గున్నా. హ్మ్. యూట్యూబ్, సోషల్ హ్మ్. మీడియాలో ఫుల్ వైరల్‌గున్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హ్మ్. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా గూడా, ఆ ఛానల్స్‌లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకర్థం గాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో గానీ, హ్మ్. నాకది అలవాటు లేదు. హ్మ్. పిలిచారా, షూట్ ఎళ్ళానా, పని చూసుకున్నాను, ఎళ్ళిపోతా. హ్మ్. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మరి నీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బందేముందండి? నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. హ్మ్. సో, నేను హ్యాపీగా విజయవాడ ఎళ్ళిపోయి, విజయవాడలో పొలిటికల్‌గా ఉన్నాను. హ్మ్. లాస్ట్ టైమ్ గూడా నేను పిఠాపురం. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి, హ్మ్. ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ హ్మ్. పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది హ్మ్. చాలా హ్యాపీ. ఓట్లనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి, డబ్బుకి, ఆటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికొస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన గూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. పొలిటికల్ లైఫ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. హ్మ్. నా ఆఫీస్‌కొచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి హ్మ్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి. అప్పుడు నేను గూడా ఎళ్లి ఒక ఫార్మ్ ఫిలప్ చేసొచ్చాను. హ్మ్. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన అవును. 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 రాజకీయంలోకొచ్చారు. అవును. పార్టీ స్థాపించారు. అవును. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన గూడా మారిపోయి, హ్మ్. ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. హ్మ్. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో హ్మ్. వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లిచ్చారు తప్ప, హ్మ్. జనసేన జెండా పట్టుకుని వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికీ టికెట్లివ్వలేదు. హ్మ్. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకొని తిరిగాను. గడప తిరిగాను ఒకప్పుడు. హ్మ్. 2019, హ్మ్. 18 హ్మ్. టైంలో. హ్మ్. హ్మ్. అవును. ఆ టైంలో నాకెంతోమంది పరిచయం అయ్యున్నారు హ్మ్. విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేనిదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ అవును. టైంలో. అవును. కానీ చూసారు. దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప, నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. హ్మ్. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది. స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం హ్మ్. కాపు. పవన్ కళ్యాణ్ గారు కాపు. మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. క్యాస్ట్ ఫీలింగా? శ్రీరెడ్డి కాస్ట్ ఫీలింగ్ ఉంది. కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు? ఉంది. నాకుంది. ఎందుకు క్యాస్ట్? లేకుండానే నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను. నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్‌గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని విజయవాడ నడి రోడ్డు మీద ఉద్యమం చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎవరికుండదు? హ్మ్. హ్మ్. అందరికి ఉంటది. హ్మ్. ఫిల్మ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు టీవీ ఈ ఇండస్ట్రీలో టైంలో ఉంది, పొలిటికల్‌లో ఉంది, అందరికుంది. నాకదే మా అభిమానం కదా! పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన హ్మ్, అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల హ్మ్. రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడెన్‌గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్‌ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వుల పాలయ్యావు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులంటావా? ఇప్పుడున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు.
పవన్ కళ్యాణ్ గారంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్స్‌లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ గానీ, బ్యాడ్ కామెంట్స్ గానీ, నెగటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే. అంటే నీకు సంబంధం లేని టాపిక్స్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్‌గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడుదో ఉండదు కదా! పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాల. నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్‌లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేను ఎట్లా ప్రజాసేవ చేయటానికి ముందుకొస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టే నేను రాజకీయాల్లోకి ముందుకొస్తున్నాను. జరిగిన రిజల్ట్‌తో హ్యాపీ? ఏ రిజల్ట్స్? ఏదైనా ఇప్పుడు జరుగుతున్న నీ సిచ్యువేషన్స్ నీ లైఫ్‌లో. నా లైఫ్‌లో ఐయామ్ హ్యాపీ. ఇల్లు కట్టుకున్నాను. అవును. రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నాను. అదే టాపిక్ అడుగుదాం. పెళ్లి చేసుకున్నాను. ఇంకా వయసు అయిపోతుంది. వయసు మీదకొస్తున్నప్పుడు మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాలా. ఒక తోడనేది ఉండాలా. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్. ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే. మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు. మా ఫ్యామిలీ అందరూ రైతులే. సో నా భర్త కూడా రైతే. ఇష్టపడ్డాడు. నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు. పెళ్ళే వద్దు. మనకెందుకురయ్యా పెళ్ళి? మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు. మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది. అయిపోయింది. నార్మల్‌గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే? లవ్ మ్యారేజ్ లెక్క. ఓకే. ఏమంటుంటాడు ఆయన? అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్. అంటే ఈ మధ్య కాలంలో గానీ, ఫస్ట్ నుంచి గానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్‌కి అబ్బాయిలు పరిచయం అవుతారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా ఉన్నాయి. మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్‌గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులైతేనేమి గానీ, వాళ్ళనైతేనే గానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా! మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది. మన సర్కిల్ ఎట్లా ఉంది? మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్. వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నేను ముందే చెప్పేసా. నాకు పిల్లలు పుట్టరు. సో నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఇద్దరు ఉంటారు కలిసి. ఇద్దరు భార్యలు సీక్రెట్‌గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు. అలా ఆ టైప్‌లో పబ్లిక్‌లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేసింది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. సో ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి వారసులు కావాలి, మీ తండ్రికి. నీకు పిల్లలు కావాలి. సో చేసుకుంటా. నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ప్లేస్‌లో నేనుంటా. నా ఇంట్లో నేనుంటా. నీకు టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటుంది. పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి? వారసత్వం. పిల్లలు
పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. అది జీవితం. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటెకి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే, మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. మెయిన్ ఇది ఒకటి తప్పయిపోతుంది. నేను ఆయనకి క్లారిటీ ఇచ్చేసాను. నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కొంత టైం నాకిస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అవుతుంది కదా, కంపల్సరీ. మరి అదే ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు. రేపు సీక్రెట్గా దేన్నన్నా మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని అదని ఇదని ఆ రచ్చ కన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడో ఆప్షనే ఉండదు. బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, పబ్బుల్లోనూ కలుస్తుంటారు, బయటకు వెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ హోయే రూమా ఓయే రూమ్స్లో కలుస్తుంటారు. ఇవన్నీ బీభత్సంగా మనం చూస్తానే ఉన్నాం. సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఫోన్ చేయగలరా, మాట్లాడతారా? మాట్లాడతాడు. మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है. आपसे बात करना चाहता है एंकर शिवा. हाँ. ఓకే. హలో, హాయ్ బ్రో. హాయ్. నమస్తే. నమస్తే. తెలుగు వచ్చా, మీకు అర్థమవుతుందా? नो नो నో నో నో. हिंदी. హిందీ మరాఠీ కన్నడ. अच्छा अच्छा, हिंदी मराठी कन्नड़ा, ओके ओके. ब्रो आपको क्या पसंद है तमन्ना में? उनमें हाँ? वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పై దాకా నేనంటే ఇష్టం ఇష్టం. అంట. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? हम्म, क्या बोलूंगा मैं? क्या कुछ है? सोच नहीं पा रहा हूँ. ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी लगती हो. हम्म, अच्छी हो. मुझे सपोर्ट करती हो. हम्म, मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే, అంటే అదే నాకు సపోర్ట్ మంచిదాన్ని తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन हम्म, रीजन तो एक ही था. क्या क्या? था? मतलब जब हम मिले थे दोनों तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे. इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है हमें. ఓకే. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు. లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్ళి కాకపోయినా ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్లో అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నలుగురు 4 మాటలు 4 మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. అదే నాకు అర్థం, జనాల కోసం సో ఎక్స్ప్లెయిన్ స్వీట్ చేశారు. కదా. అవునవును సార్. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా, కంపల్సరీ. నేనే. ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చేంజ్ కూడా అయిపోవచ్చు. పెళ్లి చేసేసుకో శివ. చాలా బాగుంటది లైఫ్. ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్, తినమ్మా నువ్వు తినాలమ్మా తినమ్మా అని పెడితే వల్లే ఇట్లా అయిపోయా.
చాలా లావు అయిపోయావు. 5 చాలా సంవత్సరాల లావు క్రితం అయిపోయాను. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ సన్న అప్పుడు సన్నగుండే. సన్నంగా పైగా ఉండే. ఇప్పుడు పొలిటికల్‌గా గూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా హ్మ్. స్ట్రాంగ్‌గా ఉండాలి. యాహ్! ఓకే. శ్రీముఖి టాపిక్‌లోకి వద్దాం. ఓకే. ఎప్పుడు శ్రీముఖి వీడియోస్‌లో కనిపిస్తుంటావు. శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత ఆహ్, తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్‌షిప్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి గదా! లైక్ ఫస్ట్ పాయింట్‌లో మాట్లాడుకుందాం. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అంటే సీజన్‌లోకి వెళ్ళావు. 2 వారాలు హ్మ్. 2 బయటకొచ్చేసాను. వారాల్లో బయటకొచ్చేయడం జరిగింది. 2 వీక్స్‌లోని వాళ్ళిద్దరికి ఏంటి అంత కనెక్షను? హ్మ్. ఎందుకు ఇంత క్లోజ్‌కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వెషన్ రాలా. ఈ మధ్య కాలంలో వస్తున్నాయి క్వెషన్స్. ఓకే. ఆ! హ్మ్. ఏం చెప్తావు? శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే హ్మ్. ఎదుటి వాళ్ళని చదివేస్తది. హ్మ్. వీళ్ళేం ఆలోచిస్తున్నారు, హ్మ్. వీళ్ళేం మాట్లాడుతున్నారు, హ్మ్. లోపల ఏం పెట్టుకొని మాట్లాడుతున్నారో గూడా చక్కగా కనిపెట్టేస్తదనమాట. హ్మ్. సో, నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ, హ్మ్. నేను మాట్లాడే విధానం, నాలో ఉన్న నిజాయితీ నచ్చింది. అంతే. తర్వాత బయటకొచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు ఆహా! హ్మ్. తిను ఎవరికీ భయపడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతది. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తది. హ్మ్. ఈ 3 విషయాలు తెలుసుకుంది. హ్మ్. సో, అందువల్ల మేమింకా క్లోజ్ అవ్వటం జరిగింది. హ్మ్. నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటా. హ్మ్. నేను హైదరాబాద్‌లో ఈ టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం సింగిల్‌గా ఉండేదాన్ని. హ్మ్. అప్పుడు శ్రీముఖికి పరిచయం అవ్వటం వల్ల తనకున్న బయట సర్కిల్‌లో హ్మ్. నన్ను ఒకరిలాగా కలుపుకొని నన్ను పిలవటం ఇంటికి, హ్మ్. ఇంటికెళ్ళటం, హ్మ్. కలవటం హ్మ్. అవి చూస్తూ క్లోజ్ అవ్వటం జరిగింది. హ్మ్. హ్మ్. క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం, ఒక హ్మ్. ట్రస్ట్ అనమాట నేనంటే. హ్మ్. తమన్నా ప్రాణం పోయినా సరే హ్మ్. నిలబడిపోద్ది హ్మ్. నమ్మిన వాళ్ళ కోసం హ్మ్. హ్మ్. అన్న ఒక ట్రస్టు, ఒక్క విషయం వల్లే హ్మ్. ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను. హ్మ్. ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్రీముఖి వాళ్ళ మదర్. హ్మ్. అసల ఈరోజు నేను ఇంటికెళ్తాను, ఎళ్ళిపోతానంటే బాధపడిపోతా ఉంటది. హ్మ్. నన్ను ఒక సొంత చెల్లిలా చూసుకుంటది. హ్మ్. సొంత చెల్లిలాగా. హ్మ్. హ్మ్. అంటే శ్రీముఖిని నేను నాకు బిడ్డలు లేని లోటు, హ్మ్. అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్. హ్మ్. వీళ్ళిద్దరు లేని వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. హ్మ్. ఐ ఫీల్ మదర్ హ్మ్. శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను. అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు. అంత ఇది లేకపోయినా ఉన్నంత సేపు నా బిడ్డలాగా చూసుకుంటా. సుశ్రుత్ అసల నేను ఫీల్ అయిపోతాను. నా తల్లి, నా కొడుకు అన్నట్టుగా ఒక హ్మ్. చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తాడేమో, నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు. హ్మ్. సో, నేను వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట. వాళ్ళ హ్మ్. అమ్మకి సిస్టర్స్ లేరు. హ్మ్. హ్మ్. నాకు సిస్టర్స్ హ్మ్. లేరు. హ్మ్. ఎట్లా అయిపోయిందంటే ఇది నాకొక నన్ను నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను. హ్మ్. నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. హ్మ్. ఆ! హ్మ్. ఇది శ్రీముఖి గూడా ఎక్కడో చెప్పుండకపోవచ్చు. అవును. నేను చెప్పలే. ఇంతవరకు ఎక్కడ చెప్పను. హ్మ్. చెప్పలేదు. అంటే చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే. అంత చూసుకుంటారు. హ్మ్. 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 అంటే నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్‌లాగా చూడలేదు వాళ్ళు. హ్మ్. ఒక ఫ్యామిలీ. హ్మ్. నేను ఏం ఆలోచిస్తున్నాను, హ్మ్. ఏమి టెన్షన్‌లో ఉన్నాను. హ్మ్. వాళ్ళ తమ్ముడు గూడా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ మూడ్‌లో ఉంది. ఈ మూడ్‌లో ఉంది ఈమె అని చెప్పి వాళ్ళు ఆహ్, నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను. అయ్యో! 2:00కి నేనేం తినాలనుకుంటాను. హ్మ్. 1:00కి నేనేం తాగాలనుకుంటాను. అన్నీ తెలుసుకొని తెప్పిస్తది శివ. అయ్యో! హ్మ్. నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు ఫుడ్ మిస్ అవుతాను. హ్మ్. అంటే కేక్స్ గానీ, చాక్లెట్స్ గానీ, ఏమన్నా ఫుడ్ తింటావా? ఏం తింటావు? ఎవ్వరు అడుగుతారు శివ. అవును. కన్నవాళ్ళే ఈ రోజుల్లో అడగరు. ఒక వయసొచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు. హ్మ్. హ్మ్. అవును. చుట్టవాళ్ళు అవును. అవును. మాటలకి ఎందుకిట్లా మీ పిల్ల ఎందుకిట్లా ట్రాన్స్ ఫీమేలు పేరెంట్స్ దూరమైపోయారు. దూరం అయిపోయినాక దేవుడి దయ వల్ల నేను 'బిగ్ బాస్' దాకొచ్చాను. 'బిగ్ బాస్' తర్వాత కరోనా వచ్చింది. హ్మ్. నేను ఒక జెమినీలో కొన్ని షోస్ చేస్తున్నా. హ్మ్. కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను. అవును. ఆ టైంలో నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయా శివ. హ్మ్. కరోనా టైంలో. హ్మ్. కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి. అన్నీ ఆగిపోయినాయి. నాకిక ఎట్లా తినటానికి, ఉండటానికి అన్నిటికి ఇబ్బైపోయింది. హ్మ్. ఆ టైంలో శ్రీముఖి ఒంటరిగా ఏం చేస్తావు? నేను సంపాదించట్లేదా? రా! నా దగ్గరుండిపోయి నీకొక్కదానికి ఇల్లెందుకు? నువ్విక్కడుండు నాతో ఉండిపో. హ్మ్. మాతో ఉండిపో నువ్వు.
అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకొని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి. నాకు నా బర్త్‌డే లాస్ట్ టైమ్ చూసుంటావు శివ. లైఫ్‌లో ఫస్ట్ టైం నా బర్త్‌డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. నా కోసం చీర తెప్పించి, మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్‌గా దైవ దర్శనం చేయించుకుని, నాకిష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకేం అవసరం చెప్పు? ఏం అవసరం? ఏంటంటే ఒక మంచితనం. తను చేసినయి ఎవ్వరికి చెప్పుకోదు అసల. జనాలకి తెలీదు. శ్రీముఖి అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్, టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తది అంతే. జనాలకి ఇంకేం తెలీదు. కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలా. ఈ మధ్య కాలంలో పాకిజా గారికి 2,00,000 ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి శ్రీముఖి దాసింది ఈ విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో 1,000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే, నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, నీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు ఇక్కడ ఉండు, నీకే పర్సనల్‌గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఆ దేవుడు, నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా. ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి. ఇది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్లి కావాలి శ్రీముఖికి. నేను తమన్నా సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి, నాకు ఇంతమంది రక్త సంబంధం, చుట్టాలు పొట్టాలు ఇంతమంది ఎవ్వరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు. ఎక్కడున్నావని అడగరు, ఏం చేస్తున్నావని అడగరు. మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది. అప్డేట్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు, ఏమన్నా ప్రాబ్లమ్మా, ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊరిలో ఉండి మెసేజ్ చేస్తే, ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా, ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్. ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ శ్రీముఖి. చాలా మందికి తెలియదు, బేసిక్గా తెలీదు. దట్ ఈస్ శ్రీముఖి. చాలా గ్రేట్, కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి. ఇది తెలియదు ఎవరికి. నేనే కాదు, ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌లో అందరినీ ఒక తల్లిలాగా వాళ్ళు ఏం తింటారు ఇష్టమైనవి తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది. ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది. వండి ప్రతిరోజు రెగ్యులర్గా మేము ఆమె చేత్తోనే తింటాం. ఆమె ఫుడ్ తింటాం, ఆ ఉప్పు తింటాం. ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను. సో ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా, మంచి భర్త దొరకాలా, ఇంకా ఫీల్డ్లో సక్సెస్ కావాలా. నేను బతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను. శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది. బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది. కానీ లేకపోతే నువ్వు అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని, లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా. ఇంత మంచి ఫ్రెండ్ మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ. ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో. అందువల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత నేను నాకు కాల్ రాలేదు, పిలుపు రాలేదు. ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా ఆ టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పని చేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు. సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో. వాట్ ఎవర్, మనం అక్కడ కనిపించకపోతే ఏముంది. శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నన్ను కష్టకాలంలో చూసుకుంటుంది. అది చాలు నాకు. ఫేమ్ ఏముంది, ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది యాజ్ ఏ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్. నేను అందరికీ సుపరిచితురాలిని. ఇంకేం ఫేమ్కు వాడుకోవాలి చెప్పు. అది కాదు, ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తావా? మనకెందుకు ఇస్తారు చెప్పు శివ. వస్తే వెళ్తావా? కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు.
మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు? ఇస్తే వెళ్తా. ఎంతమందిని తీసుకోలేదు మళ్ళీ అవును. మళ్ళీ. నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో. వీళ్ళకి కావాల్సింది రేటింగే. మరి మేము రేటింగ్ ఇస్తున్నాం గదా! మేము ఎందుకొద్దయ్యా మీకు? నాకు అది కావాలి. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? పిలిస్తే ఎళ్తా. పిలిస్తే వెళ్తా. ఇంట్రెస్ట్ ఉంది. చంపేస్తా. రేటింగ్ మళ్ళీ జుమ్ అని పంపిస్తా. మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు హ్మ్. అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఆ! ఎందుకు చేయరు? అసలు ఆడదానికా నీతోటి ఏంటి ప్రాబ్లం వాళ్ళకి? నాతో ఏం ప్రాబ్లమ్ ఉంది వాళ్ళకి? నేనసలు వాళ్ళతో నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడూ లేదే. ప్రాబ్లమ్ వచ్చినట్టు కూడా ఎక్కడా లేదు నాతో. బట్ ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటదనుకుంటా. కానీ నాకు సపోర్ట్ ఉంది. నీకు సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు. ఉన్నారు. అలా అని అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ. అంతే. దాంట్లో కూడా అంతే. నీకు పడతారు, అందరితో పడుతుందా? పడతదేముంది? ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, ఒరిజినల్ కమ్యూనిటీ ఉందో వాళ్ళతో ఒరిజినల్ ఏంటి ఫేక్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ మధ్య టీవీ షోల కోసం టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ముక్కులు కోంచుకుని, పెదాలు కోంచుకొని, దవడలు కోంచుకొని, నుదురు కోంచుకొని, మొత్తం బాడీ సర్జరీ, ఫేస్ సర్జరీలు చేయించుకొని మమ్మల్ని తొక్కేయటం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారో చంద్రముఖి, వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు. నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా. ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా. నేను కలుస్తూ ఉంటారా. లాస్ట్ టైము రాజమండ్రి, భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూనే ఉంటాను. అందరూ సపోర్ట్గానే ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ బయటకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ బయటకు వస్తున్నారు? అంటే సడన్గా అమ్మాయిలాగా మారడం, అమ్మాయిలకు డ్రెస్లు వేసుకోవడం, లేకపోతే అలా చేయడం, అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? నీకు అనిపిదా ఇప్పుడు? బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఏమని చెప్తాం వీళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను. నా ఈ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫొటోస్, ఆ లైఫ్ మాకు అసలు ఎవరికి తెలీదు కూడా. ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా తిరగటం, మళ్ళీ మా చీరలా కట్టుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క షోలో చూస్తున్నాం. వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు. బయటకొచ్చి అదే చీరలతో తిరుగుతూనే ఉంటున్నారు. సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు, ఎవరు ఏంటనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల. మా లాంటి వాళ్ళకి కూడా గౌరవం పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే మేలుగా కనబడుతున్నారు, మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి? మేము పుట్టకతోనే అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని ఉంటే జనాలు ఏమనుకుంటారు? సమాజానికి అసలు ఏమని చెప్తాం మేము అసలు చెప్పండి? ఇది చాలా జరుగుతుంది. అసలు వాళ్ళదే పై చేయిగుంది. ఈ రకంగా నిజాయితీగా, ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జుయి అని ఎదిగిపోతున్నారు. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే, అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? అది నాకు రాదు. అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి. రఫ్ అంటే అది అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేల్ అయి ఉండొచ్చు. నా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే, మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5-6 మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం. సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ఫర్మేల్ అయినా సరే బ్లడ్ అదే కదా. ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి చాలా మాట్లాడుకున్నాం, మంచిగా ఉంది. నాకు ఫ్యూచర్లో టీవీలో కనిపించాలని, అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి,
ఇలాంటి కోరికలు ఉంటాయా? కంపల్సరీ. హ్మ్. కంపల్సరీ ఉన్నాయి. హ్మ్. చూడాలా. ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా? ఏమని? ఇలా నాకు ఇలా సినిమాలు కనిపించాలి. ఇలా టీవీ షోస్‌లో కనిపించాలి. ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను. హ్మ్. హ్మ్. అంతేగాని మనం షోస్ కావాలి, సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకొని బతిమలాడే తత్వం నాది కాదు. హ్మ్. సో, ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్‌లో ఉంటది మీకు తెలుసు. హ్మ్. సో, కంపల్సరీ కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను. హ్మ్. ఫ్యూచర్ 'బిగ్ బాస్' కానీ ఎవరిని పిలిచి మళ్ళీ ఎవరిని పిలిస్తే కంపల్సరీ చేస్తాను. రీసెంట్‌గా మరి కామనర్స్ ఏమైనా తీసుకుంటారు అవి అని అన్నారు కదా! హ్మ్. ఏమనిపించింది నీకు నార్మల్‌గా కామనర్స్‌ని తీసుకొని? నాకెందుకో ఒకటే అబ్బా! హ్మ్. 'బిగ్ బాస్' అంటే నేను ఎక్కువ బాలీవుడ్‌లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని. హ్మ్. హిందీ. హ్మ్. 'సల్మాన్ ఖాన్' గారు హ్మ్. చేస్తున్నారు. ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో! హ్మ్. అంటే కామనర్స్‌ని తీసుకోవాలి. కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్, ఒక సింపతి షో అయిపోయింది 'బిగ్ బాస్'. హ్మ్. రియాలిటీ తక్కువ, సింపతి. ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటా కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు. ఆ సింపతి చూపించినోళ్ళు ఓట్లేసి విన్నర్స్‌ని చేసేస్తున్నారు. నాటకాలు ఆడి, ఏడుపులు చెప్పి, అబద్ధాలు చెప్పి. రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే ఒక సీరియల్ చూసినట్టే చూడాల. హ్మ్. కర్చీఫ్ పెట్టుకొని ఒక సీరియల్, అదొక ఈ మధ్య 'కార్తీక దీపం' సీరియల్ తర్వాత 'బిగ్ బాస్' అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సొస్తది. సో, ఎందుకో పాడైపోతుంది. షో వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే సీజన్ 1, 2, 3 ఇది వరకు చూసిన 4 ఓకే. అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు 'బిగ్ బాస్'. హ్మ్. హ్మ్. పబ్లిక్‌లో కూడా చూసుకున్నా ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఎక్కడో ఛానల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా తీసుకెళ్ళాలి ముందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్‌గా ముందుకెళ్ళాలా. ఆహ్, ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఆహ్, ఎలక్షన్ అయిపోయింది. సంవత్సరం అయిపోయింది. తమ్మన్న సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. హ్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను. ఆంధ్రప్రదేశ్‌లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారున్నారు. ఐయామ్ నాట్ వైసీపీ పార్టీ. నేను వైసీపీ పార్టీ కాదు. నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని. ఆ పార్టీ తరపున హ్మ్. నేనున్నాను ప్రెజెంట్. హ్మ్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. హ్మ్. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆమె ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకొస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. హ్మ్. అంటే ఆమె ప్రశ్నిస్తుంది. ఒక పురుష నాయకుడిని 'పవన్ కళ్యాణ్' గారిని గాని ఎవరినైనా అడుగుతుంది. అడుగుతున్నప్పుడు ఎవరు ఏమంటారు? కోరకిస్కంగాడు, హ్మ్. పనికిమాలినోడు, హ్మ్. ప్రతి ఒక్కడు సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడతాం. పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి మాట్లాడతాం. వాళ్ళ ఆమె బిడ్డతో కలిపి అబ్బా! 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 చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్‌గా మాట్లాడింది. అంటే ఈమె కూడా వైసీపీ. వైసీపీ హ్మ్. హ్మ్. వైసీపీ అదేదో పెట్టారు హ్మ్. గదా! హ్మ్. ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. హ్మ్. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు. నాకంటూ ఒక పార్టీ ఉంది. బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. హ్మ్. రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు. పాలిటిక్స్‌లో సమాజ సేవ చేయడం, పాలిటిక్స్ ఏంటి? సమాజ సేవ చేయటం కోసం. పురుషుడే అంతసేపు నిలబడాలా? హ్మ్. మగాడిదే రాజ్యమా? హ్మ్. మహిళలు ముందుకు రాకూడదా? హ్మ్. హ్మ్. ఈ రకంగా నీచాది నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు. కొడుకుతో రంకు కొడుతున్నారు. ఒరేయ్! మీకు పెళ్ళాలు లేరా? పిల్లలు లేరా? మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కొడుకుతో కూడా కడుపుకి అన్నం తింటున్నారా? ఏం తింటున్నారా? అసలు ఎటుపోతుంది మన సమాజం? హ్మ్. ఏం చూపిస్తున్నారు మీరసల? హ్మ్. ఆ! అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే, మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి? ఏరా? అంటే మీ అంటే మీ ఆలోచనలు అంత రోతగున్నాయన్నమాట. హ్మ్. హ్మ్. నాకు 'పవన్ కళ్యాణ్' గారు మెగా ఫ్యామిలీ, 'చిరంజీవి' గారంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులని చెప్పుకునేదాన్ని. ఎక్కడో 'పవన్ కళ్యాణ్' గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదసల. హ్మ్. 'పవన్ కళ్యాణ్' గారు మాట్లాడాల. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకొచ్చిందాన్ని. సో, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని గూడా నేను ఒకటే అడుగుతున్నా. 'పవన్ కళ్యాణ్' గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు. హ్మ్.
మీరు తప్పుని తప్పుగా మాట్లాడాలా. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి, ఎవడు భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచాది నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది. నేను భయపడుతున్నాను. నీచాది నీచనంగా మాట్లాడుతుంటే మనసుకి దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. కానీ అన్నీ తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి. రోజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒక నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి. అనుకుంటారా నేను చేసుకుంటూ వెళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి. ఇలాంటి అంత బాగుంది, బాగా చెప్పాం. అండ్ నాకు మాట్లాడుతుంటే ఒకటి నేను అదంతా అబ్జర్వ్ చేశాను. తెలుగు కొంచెం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. అయ్యో బాబాయ్, నాది విజయవాడ, పక్కా కృష్ణా జిల్లా. నేను తెలుగుదాన్ని, కానీ ఎక్కువ సర్కిల్ నార్త్ ఇండియన్, అట్లా హిందీ, ఎక్కువ హిందీ మాట్లాడుతుంటే ఇప్పుడు శ్రీముఖి నేను కలుసున్నా ఏదో అంటే నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు కలుస్తావు, నీకు హిందీ రాదు, మనం ఏదైనా చెప్పుకోవాలంటే హిందీలో మాట్లాడుకుంటాం. అలా కంఫర్టబుల్గా అట్లా హిందీ అలవాటు అయిపోయి తెలుగు తక్కువ అట్లా అవుతుంది. అంతే అదే విజయవాడ అని తెలుసు. విజయవాడ పక్క రాష్ట్రాన్ని దాన్ని కాదు, పక్కా లోకల్. అదే కొంచెం తెలుగు అలా ఎలా మాట్లాడుతుంటే ఏంటి వచ్చిరా పెద్ద పెద్ద పదాలు రావా అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా అంటే రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు తప్పింది. ఎక్కడంటే ఇదే భయం శివ, ఏమన్నా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడదామంటే అసలు రోజా గారి జరుగుతున్న అన్యాయం చూస్తే భయం వేస్తుంది. అమ్మ మనల్ని కూడా ఇట్లా చేస్తారు, ఏం మాట్లాడతాం, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక భయం. ట్రోలింగ్స్ పట్టించుకుంటావా? ట్రోలింగ్స్ కామెంట్స్ ఎంత పట్టించుకోపోయినా మనసుకి ఒకటి తగులుతూ ఉంటాయి శివ. దానివల్ల మెంటలీ డిస్టర్బ్ పట్టించుకుంటావు అయితే నువ్వు కూడా కామెంట్స్ ని, ట్రోలింగ్స్ కంపల్సరీ పట్టించుకుంటా. ఏడుస్తావా? బాధపడతావా? బాధపడతాను శివ, బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నీకు అంటే నీ లైఫ్ లో నువ్వు చూసిన ట్రోలింగ్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ దానివల్ల నువ్వు బాధపడింది ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో నన్ను పిలవాల్సి ఉంది, అది నువ్వు ఈ మధ్య చెప్పావు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు లేవని. ఒక కోంకిస్కాగాడు తమన్నా పేరు వద్దన్నాడంట ఛానల్లో. అప్పుడు నేను ఆ నైట్ నిద్రపోలా. శ్రీముఖి దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్గా మాట్లాడాను, చాలా డిస్టర్బ్. ఎందుకు భయ్, నాతో ఏం ప్రాబ్లం మీకు, నేను ఇంత కంటెంట్ ఇస్తాను, మీకు రేటింగ్ వస్తుంది, అచ్చమైన తెలుగుదాన్ని, ఎందుకు నాతో ఏం ప్రాబ్లం అని ఆ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి మధ్యకాలంలో. ఓకే, అన్ని సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాడ్కాస్ట్ ఇచ్చావు, నీ జర్నీ గురించి మంచి మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక అంత గ్యాప్ ఇవ్వను అనుకో, ఈ గ్యాప్లోనే మళ్ళీ నాకు పిలుస్తా, మళ్ళీ తప్పకుండా మళ్ళీ దాని దగ్గరికి రావాలని, ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటాను. అండ్ నీకు కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు అన్నిట్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచిగా శ్రీముఖితో బాగా ఇంకా అలానే హ్యాపీగా ఉండాలని, మీ బిడ్డలతో మంచిగా ఉండాలని, మాతో కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్. చూసారు కదా పాడ్కాస్ట్, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.